హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు మనం ఫేస్ ఉంది కదా, మన ఫేసు నల్లగున్నా కానీ, బొట్టిమలు వచ్చినా కానీ చాలామంది ఇప్పుడు మేకప్ వేస్తున్నారు. మేకప్లోని లిప్టిక్ పెడుతున్నారు చాలామంది. అయితే దానివల్ల సుత మన ముఖం అన్నది పెన్సెస్ వస్తున్నాయి కదా. అయితే దానివల్ల ఏమి అయితే కొంతమందికి ఉపయోగపడుతుంది, కొంతమందికి పడదన్నట్టు మేకప్ అన్నది. అయితే ఫ్రెండ్స్, టమాటాలని అదోటి ఇదోటి అని అన్నీ కలిపి పెడుతున్నారు. కొంతమందికి పడుతునో ఏమీ అనిపిస్తలేదు, కొంతమందికి అయితేనో ఫేస్ అంతా నల్లగా అయ్యి ఆ, ఇప్పుడు మన బొటిమలు అనేవి తయారవుతున్నాయి. బొటిమలు అన్నీ తయారవుతున్నాయి కాబట్టి నేనైతే నా ఫేస్కి అయితే నేను ఏం పెట్టాను అంటే ఆ, నేనంతా మా ఫేస్ అంతా వరకు ఇంకా కర్రెగా ఉండేది. కానీ నేను ఇంతవరకు అయితే మధ్యలో కొంచెం శనగపిండి తీసుకొచ్చుకొని ఫేస్కు రాసుకునేది. అంత తప్పించి నేను ఏ మేకప్లు వాడను, ఏ లిప్టిక్లు వాడను నేనైతే. ఎందుకంటే ఫేస్ ఖరాబ్ అవుతుందని నేను వాడను. కానీ కొంతమంది వాడుకున్న వాళ్ళు పడేది ఉంటే వాడుకోండి. ఎందుకంటే లిప్టిక్ అయినా మేకప్ అంటే ఇప్పుడు ఫ్యాషను. ఏటైనా ఫంక్షన్లు అయినా కానీ, పెళ్ళిళ్ళు అయినా కానీ చాలామంది మేకప్లు వేసుకుంటున్నారు కదా. ఎప్పుడో ఒక్కసారి అయితే పర్వాలేదు, కానీ రోజు రోజు వేసుకునే వాళ్ళు అయితే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంతమంది పడుతుంది, కొంతమందికి పడదు. కాబట్టి నా నా వరకైతే నేను చెప్తున్నాను. మీ ఇష్టం, మీ ఇష్టాన్ని నేను ఉద్దేశాన్ని నేను ఏమన్నా, ఎవరిష్టం వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు. కానీ నా ఉద్దేశం అయితే నేను చెప్పాను. మీకు అంతలాగూ ముఖం కర్రీగా ఉండి ఫేస్ బాగాలేదంటే ఓన్లీ శనగపిండి వాడండి. మళ్ళా కొంచెం పసుబొమ్మలు దొరుకుతాయి కదా, పచ్చి, అవి తెచ్చుకొని మంచిగా ఎండబెట్టుకొని పొడి చేసుకొని ఈ శనగపిండిను పసుపు మంచిగా దాన్ని పొడి చేసుకొని ఒక పక్క పెట్టుకొని దాన్ని రోజు ఫేస్కు అప్లై చేసి ఒక 5 నిమిషాలు ఉంచుకొని ఫేస్ కడుక్కోండి, తెల్లగా అవుతుంది. అయితే చాలా రోజుల సుతం ఉంచుకోవద్దు, ఎందుకంటే అలా కొంచెం పసుపుకును శనగపిండికి కొంచెం చిన్న చిన్న వేరే అన్నీ చాలా రోజులు అయితే పురుగులు అన్నీ పడతాయి. కొంచెం మన లక్క పురుగులు లెక్క పడతాయి. అందుకని మనం ఒక వారానికి అయ్యేటట్టే చేసుకోవాలి. ఇక బాగా రోజులకి అయ్యేటట్టు అయితే చేసుకోవద్దు. ఒక వారం రోజులకైతే పని చేసేటట్టు చేసుకుంటే దానికి ఏ చెట్టు ఏమి ఉండదు. శనగపిండిను పసుపు అయితే వాడండి, మంచిగా ఉంటుంది, ఫేస్ మంచిగా వస్తుంది. టమాటాలు అదోటి ఇదోటి పెట్టుకోకండి. ఎందుకంటే అందరూ ఇట్లా పెట్టుకుంటే తెల్లగా అవుతుంది అంటారు. కానీ నా ఉద్దేశం వరకైతే ఉన్న ఫేస్ లెక్కనే ఉంటుంది, కానీ కొంచెం తెల్లగా అవుతాం కావచ్చు, అంతకనుకంటే ఎక్కువ తెల్లగా ఏం కాదు. కానీ ముఖం ఖరాబ్ చేసుకుండా అవుతుంది. వెనకడ వాళ్ళు ఏం పెట్టలే వాళ్ళైతే. వెనకడ వాళ్ళు పేరలాలు పెట్టలేదు, మేకప్లు వేయలేదు, ఏది చేయలేదు. కానీ వాళ్ళైతే మంచిగా ఉన్నారు కదా. అప్పుడైతే ఫేస్ బాగానే ఉన్నది. కానీ ఇప్పుడు మనం కరగుండుట్లా మన ఫేస్ తెల్లగాలని మన ఆరాటం, అంతే. మన ఆరాటం కాబట్టి మనం తెల్లగా కావాలంటే ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా అని మనం చేస్తాం. అయితే నేను అంటాను కదా, మీరు మీ ఇష్టం ఉన్నట్టు మేకప్లు వేసుకోండి, లిప్టిక్ రాసుకోండి. మిమ్మల్ని అద్దంటలేను, కానీ కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. అందుకని అట్లా పడని వాళ్ళు ఏం చేయాలంటే ఓన్లీ శనగపిండిను పసుపు రాసుకోండి. ఇక పసుగొమ్మలు దొరికాయి కదా అంటే శనగపిండి అయితే మనకి ఎప్పటికీ దాదాపు దుకాణంలో అయినా దొరుకుతుంది, మన ఇంట్లోనైనా చేసుకుంటాం కదా, ఇంట్లోకైనా తెచ్చి ఉంటుంది. అందరికీ దాదాపు శనగపిండి అంటే దాదాపు అందరికీ దొరుకుతుంది. పసుగొమ్మలు అంటే పసుపు పండించినప్పుడే పసుగొమ్మలు పచ్చి దొరుకుతాయి, అవి ఎండబెట్టుకొని చేసుకోండి. లేకపోతే పసుపు దొరకకపోతే పసుగొమ్మలు దొరకకపోతే ఓన్లీ శనగపిండి. మనం ముఖం కడుక్కుందాం అన్న వరకు ముఖం కడుక్కుంటామని అనే ముందు ఒక 5 నిమిషాలు ఫేస్కి ఇట్లా అప్లై చేసి దాన్ని మంచిగా నీట్గా సన్నీళ్ళతోటి కడుక్కొని ఫేస్ని మళ్ళీ సబ్బెట్టి కడుక్కోండి. ఎందుకంటే శనగపిండి పెట్టి బుట్టిన్లు పెట్టినా కానీ అది పని లేదు. అందుకని శనగపిండి పెట్టినాక 5 నిమిషాలకు సన్నీళ్ళతోటి కడిగి మళ్ళీ సబ్బుతోటి కడుక్కోండి, తెల్లనే ఉంటుంది. నేను ఏమైనా చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఉద్దేశం వరకు అయితే నేను చెప్పాను, మీ ఇష్టం.
నా ఛానల్ మీకు నచ్చేది ఉంటే లైక్ చేయండి, ఇంకా కొంతమందికి షేర్ చేయండి, ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుచున్నాను. కానీ నేను మళ్ళీ అడుగుతాను అనుకోకండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే నన్నైతే క్షమించండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ముందుకు తీసుకొని మీ సపోర్ట్ దొరకాలని కోరుచున్నాను ఫ్రెండ్స్. బాయ్.